కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన విద్యుత్ సదుపాయాలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. మనం ప్రజెంట్ ఈ పనిచేసే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గొప్ప నిర్ణయాలు తీసుకుంది. దాని సందర్భంగా ఈ రోజున ఇక్కడ 132 kV సబ్స్టేషన్ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి దీని కెపాసిటీ గురించి కూడా మీకు చెప్పాం. అలాగే అన్ని ఒక 4 దాకా వస్తాయి. ఇందులో మొదటి విడత కింద ఒక 2 సబ్స్టేషన్స్ మనం తీసుకున్నాం. ఇవన్నీ వచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా చీరాల్లో లో కరెంట్ అనేటువంటి సమస్య లేదు. ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా. అలాగే ఈరోజు పెద్ద ఎత్తున బీసీను అలాగే చేనేతల కోసం ఒక 200 యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఇవ్వటం, అదే 500 యూనిట్స్ కూడా ఇచ్చారు. అది పవర్ మోటార్స్ ఉన్న వాళ్ళకి. కాబట్టి ఈ రకంగా ఓ పక్క నుంచి ఈరోజు కూడా మళ్ళీ అసెంబ్లీలో కూడా మేము ట్రూ ఆఫ్ ఛార్జెస్ కూడా తగ్గించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కాలంలో విపరీతంగా కరెంట్ రేట్లు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టి ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టిన సందర్భం నుంచి ఈ రోజు పూర్తిగా ఒక స్థాయికి ఈ యొక్క ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే నిన్న బడ్జెట్ లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క డిపార్ట్మెంట్ కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది.